నమస్తే ఫ్రెండ్స్. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు పర్యటించనున్నారు. ఆయన నెల్లూరు ఎందుకు వెళ్తున్నారు? ఇద్దరు ముగ్గురు కలవటానికి. ఒకటి నెల్లూరు జైల్లో ఉన్న గోవర్ధన్ రెడ్డి గారిని కలవటానికి. రెండోది ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇల్లు మన టీడీపీ వాళ్ళ కార్యకర్తల చేతుల్లో ధ్వంసం అయింది. ఆ ఇల్లును కూడా చూసి ఆయన పరామర్శించడానికి. సరే, ఇది బాగానే ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు పర్యటించడానికి వెళుతుంటే అక్కడున్న పోలీసులు కార్యకర్తలను కానీ అక్కడున్న నాయకులను కానీ క్షణం వాళ్ళకి నోటీసులు ఇచ్చి భయపెడుతున్నారు. 100 మంది వెళ్ళాలి, 200 మంది వెళ్ళకూడదు, 500 మంది వెళ్ళకూడదు, 5,000 మంది 50,000 మంది రాకూడదు, ఇలా ఆంక్షలు పెడుతున్నారు. ఇలా ఆంక్షలు పెట్టడం వలన ఏమవుతుందంటే ఘర్షణపూర్వకమైన వాతావరణం ఆ పర్యటనలో ఏర్పడుతుంది. సరే, దీన్ని ఇలా పక్కన పెడదాం. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తారు, వాళ్ళు పర్యటిస్తారు, జనం వద్దన్న అభిమానులు వెళ్తారు, ఎవరి అభిమానులు వాళ్ళకు ఉంటారు, ఎవరిది వాళ్ళకు ఉండిద్ది అన్నట్టుగా. సరే, దాన్ని పక్కన పెడదాం. మరి చంద్రబాబు నాయుడు గారు ఇలా అడ్డంకులు పెట్టి ఆపటం కరెక్టా? నా ఒటికైతే అది కరెక్ట్ కాదు అనిపిస్తుంది. ఇప్పుడు ఆయన కూడా మాజీ సీఎం. ఇప్పుడు ప్రతిపక్షం హోదా మనం ఇచ్చినా ఇవ్వకపోయినా ఏపీలో రేపు మళ్ళీ కూటమికి కానీ టీడీపీకి కానీ ప్రత్యామ్నాయం వైసీపీని, దానికి లీడర్ అతను. మరి కనీసం మనం ఆయన పర్యటించే ఒక విధానాన్ని అడ్డుకోవటం మాత్రం నాకు ఎందుకో కరెక్ట్ కాదు అనిపిస్తుంది. 2 రండి, 3 రండి, 5 రండి, అసలు అది ఏ పార్టీ న్యాయం, ఏ పార్టీ చట్టాలు ఏమీ తెలియట్లేదు. అది కరెక్ట్ కాదు అనేది నా అభిప్రాయం. ఇప్పుడు ఎందుకంటే కనీసం గ్రామంలో ఒక మాజీ ప్రెసిడెంట్ వెళ్తున్నా ఆయనకు సంబంధించిన ఫ్యాన్స్, ఆయనకున్న అనుచరులు అయితేనే 10-15 మంది వెళ్తూ ఉంటారు. అట్లాంటిది ఒక మాజీ సీఎం వెళ్తుంటే ఇది మరి చంద్రబాబు నాయుడు గారికి అర్థమవుతుందో లేదో తెలియదు, కానీ ఇది ఇండైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారికి ఫ్యాన్స్ని పెంచడమే. జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ అభిమానుల్లో విపరీతమైన క్రేజ్ తీసుకొస్తుంది. వాళ్ళు దీన్ని ప్రెస్టేజ్గా తీసుకుంటున్నారు. ఇంకో రకంగా ఒకవేళ అతను చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ సీఎం కాకుండా ఉండాలంటే ఈ విధానం మాత్రం కరెక్ట్ కాదు. అతను ఇచ్చిన హామీలు నెరవేర్చడం. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారిని అసలు పట్టించుకోకుండా ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారిని పట్టించుకోకుండా ఉంటే ఏమైంది? అభిమానులు కూడా ఒకరు ఈయన బాగా పనులు చేస్తుంటే, అదిగో చంద్రబాబు నాయుడు గారు బాగా పనులు చేస్తున్నారు, ఇక మనకి జగన్మోహన్ రెడ్డి గారు అయితేనే చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఇప్పుడు ఈయనే ఉన్నారు కాబట్టి ఈయనకే ఓటేద్దాం అనుకునే ఛాన్స్ ఉండిద్ది. ఇప్పుడు ఎప్పుడైతే ఈ పథకాలను పట్టించుకోకుండా పెద్దగా అన్నాయాన్ని నెరవేర్చకుండా ఈయన్ని అడ్డుకోవడం అనేది ఎట్టుందంటే, ఇదిగో నాకు బోడుగుండు, నీకు జుట్టు ఉంది కాబట్టి నీ జుట్టును కూడా బోడుగుండు చేస్తాను అన్న చందంగా ఉంది ఇది. ఇప్పుడు ఎవరందం వాళ్ళకు ఉండిద్ది, బోడుగుండు బోడుగుండిది, జుట్టు అందం జుట్టుది. అలా వదిలేయాలి. అలా వదిలేయించకుండా ఇలా చేస్తున్నలేకే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమేమి అమలు చేయట్లేదు, మళ్ళీ జనం అందరికీ చర్చకు వస్తున్నాయి, సగటు మనిషికి కూడా చర్చకు వస్తున్నాయి. అది చంద్రబాబు నాయుడు గారికి ఇండైరెక్ట్గా దెబ్బైన సంగతి చంద్రబాబు నాయుడు గారు మర్చిపోతున్నారు. సరే, ఏదో అయినప్పటికీ ఈ భారతదేశంలో ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళొచ్చు, పర్యటనలు చేయొచ్చు. పైగా నాకు ఇంకోటి కూడా అనిపిస్తుంది, ఇవన్నీ ఇలా చేస్తుంటే రేపు 2029లో ఒక జగన్మోహన్ రెడ్డి గారు వస్తే అప్పుడు టీడీపీ పరిస్థితి ఊహిస్తేనే భయంగా ఉంటుంది. అసలు వాళ్ళ కార్యకర్తలకు కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ అసలు వీళ్ళు ఎవరిని ఇంకా సందు పెడతారా? వాళ్ళు తిరగడానికి వీళ్ళు ఛాన్స్ ఇస్తారా? ఇదంతా ఒక ఘర్షణపూర్వకమైన వాతావరణం రాష్ట్రంలో ఏర్పడడానికి దారితీస్తుంది, కానీ ఒక పరిపాలన సక్రమంగా సాగి ప్రజలు సుఖంగా ఉండడానికి ఇది దారి తీయట్లేదు అనేది నా అభిప్రాయం. సరే, ఏదన్నా అవునే, ఇది మాత్రం కరెక్ట్ కాదు అనేది నా అభిప్రాయం. నమస్తే ఫ్రెండ్స్. భయపడుతున్నారా అంటే భయపడుతున్నట్టే ఉంది. మరి టీడీపీ వాళ్ళు భయపడుతున్నారంటే భయపడుతున్నట్టుగానే ఉంది. ఏవైనా ఈ సంకుచిత ధోరణి మారితే మంచిది అనేది నా అభిప్రాయం. నమస్తే ఫ్రెండ్స్.